ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వెళదాం. అక్కడ 2 లోక్సభ స్థానాలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసింది. నల్గొండ భువనగిరిలో 2 పార్లమెంట్ స్థానాలకు 120కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ 2 సీట్లలో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అడిగి తెలుసుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక పోలింగ్ తేదీ దగ్గర పడుతుంటే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని హోరెత్తించేందుకు రంగం సిద్ధం చేశాయి. ముఖ్యంగా భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ 2 స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలను అత్యధికంగా భారీ మెజారిటీతో గెలుచుకున్న నేపథ్యంలో ఈ 2 పార్లమెంటు స్థానాలను కూడా భారీ మెజారిటీతో గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే భువనగిరి సెగ్మెంట్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం ముగిసింది. ఈ ప్రచార కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటికే ఆ ప్రచారంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలుచుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడి నుండి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించి తాజాగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బూర నరసయ్య గౌడ్ కూడా ఈసారి భువనగిరిలో తన సత్తా చాటేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుండడంతో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా భువనగిరి సెగ్మెంట్లో హోరాహోరీ పోరైతే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా భువనగిరి సెగ్మెంట్పై ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ 2 పార్టీలు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కోమరెడ్డి బ్రదర్స్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇక అక్కడ పోరు ఎలా ఉండబోతుంది, ఈ గెలిచేందుకు ఎవరెవరు ప్రచారానికి రాబోతున్నారు, ఎలాంటి ప్రతి విమర్శలు జరగబోతున్నాయి కంట తెలుకుంది. మరోవైపు నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి గతంలో ఈ నియోజకవర్గం నుంచి రావి నారాయణ రెడ్డి అత్యధిక మెజారిటీతో పార్లమెంట్లో అడుగుపెట్టిన నేపథ్యంలో ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా అభ్యర్థి ప్రకటన తర్వాత నుంచి కూడా రావినారాయణ రెడ్డి కంటే భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ సాధిస్తామనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీరెడ్డి బరిలోకి దిగారు. ఖచ్చితంగా భారీ మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ఈ సెగ్మెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా 50,000కు పైగా మెజారిటీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన నేపథ్యంలో అంతకంటే మించి అదనంగా ఒక్కొక్క సెగ్మెంట్లో 70,000కు పైగా మెజారిటీ వస్తుందన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఇక్కడి నుంచి బోని చేయాలనే సంకల్పంతో ముందుకు పోతుంది. బీఆర్ఎస్ కూడా పట్టు నిలుపుకునేందుకైతే అన్ని విధాల ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే అధినేత కేసీఆర్ ఈ నియోజకవర్గంలో పర్యటనలు పూర్తి చేశారు. అధికార కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా ఇక్కడ సాగునీటి అంశం ప్రధానంగా చర్చ జరిగింది. పొలంబాట కావచ్చు, నాగార్జున సాగర్ నీటి వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటు భువనగిరి కావచ్చు, నల్గొండ 2 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో గెలవాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్న నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తుంది. ప్రస్తుతం 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ 2 పార్లమెంట్ స్థానాలు మేము గెలుచుకోబోతున్నామని కూడా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీ కూడా భువనగిరిపై పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది. నల్గొండలో కూడా సత్తా చాటాలన్న అనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. ఇక నేతలు చేస్తున్న ప్రచారాలతో ప్రజలు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.